నాగ చైతన్య హీరోగా వచ్చినటువంటి 'తండేల్' సినిమా, ఆ సినిమా చుట్టూ ఉన్నటువంటి ఒక రకమైన కాంట్రోవర్సీ, ఆ 'తండేల్' చుట్టూ జరుగుతున్నటువంటి మరీ ముఖ్యంగా మత్స్యకారుల కుటుంబాల మధ్య ఆ గొడవ మరింత ముదురుతూ ఉంది. 22 మంది మత్స్యకారులు అరెస్ట్ అయి పాకిస్తాన్ జైలులో చిక్కుకుంటే, తాజాగా శ్రీకాకుళంలో 21 మత్స్యకార కుటుంబాలకు సంబంధించి ఒక్క రామారావు అనే అతను తప్ప, రామారావు అంటే గుర్తున్నారుగా? ఆయన బేస్ చేసి సినిమా తీశారు అని చెప్పి రామారావు అండి. యాక్చువల్‌గా ముగ్గురు తండేలు ఉన్నారట 22 మందిలో. బట్ ఈయనే హైలైట్ అవుతూ వస్తున్నారు. ఆయనకు కాసింత రాజకీయం తెలిసినట్లుంది. ఇప్పుడు వీళ్ళు తాజాగా 21 మత్స్యకార కుటుంబాలు మీడియా సమావేశం పెట్టి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూసినా, ఈ రామారావు అనే అతను జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయనను కలిసి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఆయన సీఎంగా లేనప్పుడు ఇప్పుడేం మాట్లాడుతున్నారు రామారావు వాళ్ళ భార్య. ఇవన్నీ గనక చూస్తే ఈయనకు రాజకీయం బాగానే వంటబట్టినట్లుంది. అప్పుడేమో జగన్ పెట్టిన భిక్ష అన్నారు. ఇప్పుడేమో కొందరు గొర్రెలకు అర్థం కావట్లేదు అంటారు ఆయన భార్య. సరే పోనీయండి. తాజాగా ఈ మత్స్యకారుల కుటుంబాలు ఈ రామారావు మాకు రావాల్సినటువంటి సాయాన్ని అంతటా గనక ఆయనే మొత్తం తీసేసుకుంటున్నారు అని, ఆయనతో పాటు ఈ కథా రచయిత కార్తీక్ అని మీద ఆయన పేరు గాని ప్రస్తావించారు. వీళ్ళు ఎవరో కథా రచయిత కార్తీక్ ఉన్నాడట. ఆయన ఈ ఇష్యూ మీద సినిమా తీస్తున్నామని చెప్పి ఫస్ట్ వచ్చి మాకొకరికి 45,000 ఇచ్చారు. కానీ రామారావుకు మాత్రం ఎక్కువ ఇచ్చారు. అక్కడి నుంచే వీళ్ళది ఇది మొదలైంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అన్ని మత్స్యకారుల కుటుంబాలను రమ్మన్నారు. కానీ రామారావు మాత్రం నలుగురి కుటుంబాలనే పిలుచుకెళ్లారు. మిగిలిన వాళ్ళకి చెప్పలేదు. శ్రీకాకుళంలో సక్సెస్ మీట్ పెడితే మత్స్యకారుల కుటుంబాలను పిలిచి సన్మానిస్తామన్నారు. అక్కడికి పోయిన తర్వాత రామారావు మాత్రం ఎవరిని పైకి అలో చేయలేదు. దానికి రచయిత కార్తీక్ ప్రతి దగ్గర అండగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసే చేస్తూ ఉన్నారు. మాకు స్టేజ్ మీద గనక ఎక్కనివ్వట్లేదు. మా జీవితాల మీద అని చెప్పి సినిమా తీసి మా దగ్గరకొచ్చి అదే మాట చెప్పి, ఇప్పుడు వీళ్ళు సాయం మాత్రం రామారావు ఒకరికే చేస్తున్నారు. ఇప్పుడు రామారావుకి 20 లక్షల డబ్బు ఇల్లు ఇస్తున్నారట. అట్లా ఒకరికి ఎట్లా ఇస్తారు? 22 కుటుంబాలు గదా! ఒకరికే ఎట్లా ఎందుకిస్తారు? ఈ మొత్తం కథలో ఆయన విలను, ఆయన హీరో చేస్తారేంటి వీళ్ళు? ఈ మొత్తం కథలో ఆయనే విలను. ఆయనను వీళ్ళు హీరో ఎట్లా చేస్తారు? అని చెప్పి వాళ్ళైతే సినిమా వాళ్ళు చేసే సాయం అందరికీ సమానంగా ఉండాలి. అందరూ జైల్లో సమానంగానే ఉన్నాం గదా! ఆయన వల్లనే లేనిపోని ఇబ్బందులన్నీ పడ్డాం అప్పుడు. అని చెప్పి వాళ్ళు డైరెక్ట్‌గా మీడియా సమావేశం పెట్టి మరి విమర్శలైతే, వ్యాఖ్యలైతే చేస్తూ ఉన్నారు.